విజయవాడలో జరిగిన సాయి కృష్ణ హత్య కేసు ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. మాజీ మంత్రి గుడివాడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును A1 గా, ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితను A2 గా చేర్చి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, పోలీసుల తీరు చూస్తుంటే భయం వేస్తోందని ఆయన అన్నారు. గాదే సాయి కృష్ణని పోలీసులు అక్రమంగా కస్టడీలోకి తీసుకున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. అతని తల్లిని చాలా సార్లు స్టేషన్ చుట్టూ తిప్పించారని, బిడ్డ ఎక్కడా అని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదని ఆయన విమర్శించారు. సాయి కృష్ణ తల్లి కోర్టులో ఫిర్యాదు చేసిన తర్వాతే యువకుడిని హత్య చేసి కాల్చి బూడిద చేశారనే భయంకర నిజం తెలిసిందని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. ఇలా రంగా గారు హాస్పిటల్ డిసెంబర్ 26 వంగవీటి మోహన రంగా గారిని చంపినటువంటి సందర్భంలో ముందు రోజు రాత్రి అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారిగా ఉన్నటువంటి వ్యాస్ గారి ఇంట్లో అప్పటి హోంమంత్రి కోడెల శివప్రసాద్, అలాగే ఎన్టీ రామారావు గారి పెద్దలుడు, ఇలా కొంతమంది కలిసి ముందు రోజు రాత్రి రంగా గారు చనిపోయినటువంటి ముందు రోజు రాత్రి కలిసి వారు సమావేశం అయినటువంటి తరువాత తెల్లవారి 4 గంటలకి రంగా గారు హత్య చేయబడ్డారని చెప్పి అడిషనల్ ఎస్పీగా పనిచేసినటువంటి ఒక పోలీస్ అధికారి, దీనికి సాక్ష్యం కూడా వర్ల రామయ్య, ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్ల రామయ్య గారే సాక్ష్యం అనేటువంటి మాట కూడా చెప్పారు ఆయన. అదే పృథ్వీనారాయణ గారు వ్యాస్ గారికి ఫోన్ చేసి ఇలా రంగా గారు హాస్పిటల్కి తీసుకొచ్చాం, చావు బతుకుల్లో ఉన్నాడనంటే వ్యాస్ గారు ఇంకెక్కడ చావు బతుకుల్లో సచ్చాడయ్యా ఆయన అని చెప్పినటువంటి మాటల్ని ఆయన మాటలుగా ఈ సందర్భంగా కోట్ చేస్తా ఉన్నాం. ఇంత నీచమైనటువంటి చరిత్ర కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ, అటువంటి మహానాయకుడైనటువంటి వంగవీటి మోహన రంగా గారి లాంటి వ్యక్తులను చంపినటువంటి తెలుగుదేశం పార్టీ ఇటువంటి సాయి కృష్ణ లాంటి వాళ్ళని చంపడానికి పెద్ద ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఎప్పుడైతే ఇది బయటకు వచ్చిందో దీనికి రాజకీయ రంగు రుమాలన్నటువంటి ప్రయత్నం. వారి కుటుంబం ఏ రాజకీయ పార్టీలో, ఇప్పుడు దాని జోలికి వెళ్ళిన కానీ ఆ కుటుంబం ఏ రాజకీయ పార్టీలో ఉందో కూడా మీ అందరికీ తెలుసు. వారి మేనమా వచ్చి మాట్లాడినటువంటి మాటలు మనం అందరం చూసాం. ఇప్పటికన్నా కళ్ళు తెరవమని చెప్పి కోరుతా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి కుటుంబానికి అండగా ఉంటామనేటువంటి మాటని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అది న్యాయపరంగా అన్ని రకాలుగా వారి కుటుంబానికి తోడుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటది. మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చెప్పినటువంటి వ్యక్తులు అందరి మీద కూడా